హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఎన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు. ఎందుకు పెట్టాలంటే కొంచెం గొడవలు ఉన్నాయి. బోనాల పండుగ రోజుది వీడియో చాలా అంటే చాలా ఇంత గొడవలు అంటే మాకైతే పిచ్చెక్కిపోయిన రోజు అసలు పండగ చేసుకుందామనే ఆలోచన కూడా రాకుండా చేసారు. ఇంత నరకం అంటే ఏందో అలాంటిది ఒకటి నా లైఫ్లో జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఇది నాది కాదు, అందరికీ చెప్తున్నానండి. కట్నం తక్కువ, కట్నం లేదు, ఇల్లు ఉంది, పొలం ఉంది అని చూసి ఆడపిల్లల గొంతు మాత్రం అస్సలు పోయొద్దు. అలాంటి వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ మాత్రం అస్సలు చెయ్యొద్దు. కూడా వాళ్ళకి ఏం అలవాట్లు ఉన్నాయో ఏంటి ఉన్నాయో ఆడపిల్లని ఇచ్చి 10కి 10 సార్లు అట్టే తరాలు చూసి చేయాలనుకుంటారు కదా. మీరు కూడా తొందరపడి ఏది ఆలోచించకుండా ఆడపిల్లలకి మాత్రం గొంతు పోయకండి. ఇంత అంటే పాపం చిన్నతనంలో పెళ్ళి చేసి చాలా శ్రమలు పడాలి. ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో కూడా తెలియని వయసులో పెళ్ళి చేస్తారు. పోనీ అలా భర్తనైనా మార్చుకుందామా అని అనుకుంటే అలా కూడా మార్చుకోలేదు. ఇంకా గొడవదే బోనాల పండుగ రోజు అయితే చాలా అంటే చాలా. నిన్ను సాయంత్రం వంట చేసి తినేటరకు 7 అయిపోయింది. అందరేమో ఇంకా మా వాళ్ళందరేమో వేరే వాళ్ళ ఇంటికి, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన్నారు. ఇంకా నేను పిల్లలను పెట్టుకుని నేను వంట చేస్తూ ఇంకా ఆ పిల్లలకు పెట్టేసి అయినా కూడా ఇంకా వదిలేదు. మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా నిన్న అయితే ఇంకా పాపం పొద్దుస్తాను కానీ నైట్ పిలుచుకొని, సరే ఇట్లా కాదు, ఇన్ని రోజులు నువ్వేం చేసినావో ఇలా చేసినావో నాకు తెలియదు, ఇప్పటి నుంచి మాత్రం కొంచెం మంచిగా ఉండు, నీకు నీ భార్య కావాలంటే మంచిగా ఉండాలని అన్నం పెట్టి అన్నీ చెప్తున్నా. సరే అక్క, ఇప్పటి నుంచి నేను చెప్పుకుంటూ వచ్చినాక కూడా పాపం అన్నది. సరే పొద్దున పని చేసినాం కదా, వెళ్ళిపో అని చెప్పినాక మేము కట్టేపాక పండగ తీసుకెళ్ళిన తర్వాత మా వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ పని ఉంది, అర్జెంట్ కావాలి వచ్చింది, పోవాలని చెప్పారు. సరే అని వాళ్ళు ఊరికి వెళ్ళే దారిలో వదిలిపెట్టేసారు. వదిలిపెట్టి వచ్చిన తర్వాత సరే పోవచ్చు కదా, మళ్ళీ పోతున్నాను వెళ్ళాక ఇంకా ఇట్లా అల్లరి చేసి ఇట్లా తిరిగి అందరికీ చెప్తూనే ఉన్నాడు. ఆడికి 2 సార్లు పంచాయతీ చేసి పెట్టినాము. ఇలాంటి ఇట్లా ఉంటే